ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక కుంభాకార అద్దం మరియు ఒక పుటాకార అద్దం. తర్వాత ఒక వస్తువుని తీసుకొని దాన్ని వేర్వేరు స్థానాల్లో కదిలిస్తాము మరియు దాని ప్రతిబింబాలకు ఏం జరుగుతుందో తెలుసుకుంటాము. ఆ ప్రతిబింబాలు ఎక్కడ ఏర్పడతాయి, అవి ఎలా ఏర్పడతాయి అన్నింటినీ తెలుసుకుంటాము. కాబట్టి మనం ఒక పుటాకార అద్దంతో ప్రారంభిద్దాం. ఒక వస్తువుతో ప్రారంభిద్దాం. అది చాలా దూరంగా లేదా వక్రతా కేంద్రం దాటి ఉంచబడింది. ఈ అద్దం యొక్క కేంద్ర వక్రతను దాటి దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో తెలుసుకోవడానికి మనం చేయాల్సిందల్లా ఒక బిందువుని ఎంచుకోవడం. ఈ వస్తువుపై ఒక బిందువుని ఎంచుకొని చాలా రేఖలు గీయాలి. ఇక్కడి నుండి వెలువడే కాంతి కిరణాలు అద్దాన్ని తాకుతాయి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఈ బిందువు అన్ని దిశల్లో కాంతి కిరణాలను విడుదల చేస్తుంది. మనం వాటిలో కొన్ని మాత్రమే తీసుకుంటాం. అవి అద్దాన్ని తాకి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. యాదృచ్ఛికంగా ఏదైనా కిరణాన్ని తీసుకుంటే దాన్ని ట్రేస్ చేయడం కష్టమవుతుంది. ఉదాహరణకు ఒక యాదృచ్ఛిక కిరణం తీసుకుంటే అది ఎక్కడికి వచ్చి తాకితే పడే కోణం ఏంటో తెలుసుకోవడం కష్టమవుతుంది. అలానే ప్రతిబింబ కోణం కూడా ఏమిటో తెలుసుకోవడం కష్టమవుతుంది. వాటిని గీయడం కూడా కష్టమవుతుంది. కానీ కొన్ని ప్రత్యేక కిరణాలను ఎంచుకుంటే మనం చూస్తాం, అవి సులభంగా మారుతాయి. వాటిని ట్రేస్ చేయొచ్చు. కాబట్టి మనం గీయబోయే కిరణాల్లో ఒకటి ఇక్కడ గీయబోయేది ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళే కిరణం. ప్రధాన అక్షానికి సమాంతరంగా దీన్ని ఎంచుకున్న కారణం ఏమిటంటే ఈ కిరణాలపై ఏం జరుగుతుందో మనకి ఇప్పటికే తెలుసు. ఈ అద్దాన్ని తాకే అన్ని సమాంతర కిరణాలు ప్రతిబింబం తర్వాత కేంద్ర బిందువు ఫోకస్ ద్వారా వెళ్తాయి. ఇది ఒక పద్ధతి. ఇంకొక విధంగా మనం గీయవచ్చు. కేంద్ర బిందువు ద్వారా గీయవచ్చు లేదా వక్రతా కేంద్రం ద్వారా ఇంకొక కిరణాన్ని గీయవచ్చు. కానీ నేను సాధారణంగా ఇంకో కాంతి కిరణాన్ని గీయడానికి ఇష్టపడతాను. అది నేరుగా పోల్ వైపు వెళ్ళే కిరణం. ఇక్కడ పోల్ వైపు వెళ్ళే కిరణాన్ని గీద్దాము. ఇది ఇక్కడి నుండి నేరుగా వెళ్ళి పోల్ని తాకుతుంది. ఎందుకంటే ప్రధాన అక్షము వక్రతా కేంద్రం ద్వారా వెళ్తుంది. అందువల్ల మనం అక్కడ పతన కోణాన్ని, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని సులభంగా చూడగలము. కాబట్టి ప్రతిబింబం తర్వాత కాంతి కిరణం ఇలా వెళ్తుంది. దాదాపు ఇలా తిరిగి వెళ్తుంది. ప్రతిబింబ కోణాన్ని అలానే ఉంచుతూ అది ఈ దిశలో వెళ్తుంది. ఇక్కడ చూద్దాం. ఈ రెండు కిరణాలు ప్రతిబింబం తర్వాత ఒకే బిందువులో కలుస్తాయి. నిజానికి మనం ఇంకా ఎక్కువ కిరణాలు గీస్తే ఎలా ఉంటుందో ఊహించండి. మనం ఇంకా గీయాలని అనుకుంటే మరిన్ని కిరణాలు గీస్తే అది ఇలా కనిపిస్తుంది. మీరు ఇంకా ఎక్కువ కిరణాలు గీస్తే నేను అలా చేయలేదు, ఎందుకంటే అది ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు మీరు ఒక తెర, స్క్రీన్ని ఉంచితే బిందువులోనే అన్ని కిరణాలు కలిసే చోట ఆ కిరణాలన్నీ ఒకే బిందువులో ఫోకస్ అయితే ఒక స్పష్టమైన ప్రతిబింబం కనిపిస్తుంది. ఈ బిందువులో మాత్రమే వస్తుంది. మీరు స్క్రీన్ని ఇక్కడ ఉంచితే గమనించండి, అవి ఒకే బిందువులో కలవడం లేదు. ఇక్కడ కూడా మీరు గమనిస్తారు, మళ్ళీ బ్లర్ వస్తుంది. చివరికి మీకు బ్లర్ వస్తుంది. ఈ ఒకే బిందువులో మాత్రమే చాలా స్పష్టమైన చిత్రం వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్క్రీన్ను తీసివేద్దాం. చిత్రం ఎక్కడ ఏర్పడుతుందో తెలుసుకోవాలంటే అన్ని కిరణాలు ఎక్కడ కలుస్తాయో తెలుసుకోవాలి. కానీ అవన్నీ ఒకే బిందువులో కలుస్తున్నందున చాలా వివరాలు అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మనం సులభంగా చెప్పగలం, ఈ బిందువు యొక్క ప్రతిబింబం ఇక్కడ ఈ బిందువులో ఏర్పడుతుంది. ఒక చిత్రం వస్తుంది. అలాగే మీరు ఈ వస్తువులో మరో బిందువుని తీసుకొని కిరణాలు గీస్తే అవి ఇక్కడో ఒక్కడో ఒక చోట ఫోకస్ అవుతాయి. మరో బిందువు కూడా ఇక్కడో ఎక్కడో ఫోకస్ అవుతుంది. ఇంకో బిందువు, ఈ క్రింద బిందువు ప్రధాన అక్షంపై ఉండే ఈ బిందువు ఇక్కడ ఈ బిందువులోనే ఫోకస్ అవుతుంది. ఫలితంగా ఇప్పుడు మనం చెప్పగలం, ఈ ప్రతిబింబాన్ని నిర్మిస్తే అది దాదాపుగా ఇలా కనిపిస్తుంది. మళ్ళీ మనం స్క్రీన్ను తీసుకొస్తే అంటే గమనించండి, మనకు మొదటగా కేంద్ర బిందువు మరియు వక్రతా కేంద్రం మధ్యలో ప్రతిబింబం వస్తుంది. ఇది నిజమైన ప్రతిబింబం. ఎందుకంటే దాన్ని మనం స్క్రీన్పై పొందగలం. స్క్రీన్పై పొందగలిగే ప్రతిబింబాన్ని నిజమైన ప్రతిబింబం, రియల్ ఇమేజ్ అంటారు. అలాగే ఇది పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ అదే పరిస్థితి ఉంది. మనకి లోపల ఒక పుటాకార అద్దం ఉంది. ఫోన్లో ఉన్న వ్యక్తి వస్తువుగా పనిచేస్తున్నాడు. మన దగ్గర స్క్రీన్ కూడా ఉంది. ఆ వస్తువు వక్రతా కేంద్రానికి చాలా దూరంగా ఉంచబడింది. ఇప్పుడు మీరు కాంతి కిరణాలను గీస్తే అవి ఫోకస్ అవుతాయి. మనం ప్రతిబింబాన్ని చూడగలుగుతాము. అక్కడ స్క్రీన్ ఉందని భావించి లైట్లు తగ్గిస్తే మీరు ఒక తలక్రిందులైన చిత్రాన్ని చూస్తారు.
అది చాలా స్పష్టమైన చిత్రం. అది ఫోకస్ అవుతుంది. మీరు ఈ కిరణాలను నేరుగా చూస్తే, ఇక్కడ మీ కంటిని ఉంచితే, మీ మెదడు ఈ కిరణాలు ఈ బిందువు నుండి వస్తున్నాయని భావిస్తుంది. అందువల్ల మీరు నిజంగా చూడగలుగుతారు, మీ కళ్ళతో గానీ లేదా కెమెరాతో గానీ. కాబట్టి ఇప్పుడు నేరుగా చూస్తే అద్దంలో చూసినా మనం చూడగలం నిజమైన తలక్రిందులైన ప్రతిబింబం. అది చిన్నగా ఉంటుంది, పరిమాణంలో తగ్గినది. ఇప్పుడు అదే పద్ధతిని ఉపయోగించి చూద్దాం. మనం వస్తువుని దగ్గరకు తీసుకొస్తే ఏమవుతుంది? మనం వస్తువుని ఇక్కడికి దగ్గరగా తీసుకొచ్చామనుకుందాం. ఇప్పుడు చిత్రం ఎక్కడ ఏర్పడుతుంది? వీడియోని ఆపి మీరు స్వయంగా ప్రయత్నించండి. దీనికోసం ఒక రే డయాగ్రామ్ను గీయండి. ఇది చాలా సులభం. మొదటిగా గమనించండి, సమాంతర కిరణం అదే విధంగా ఉంటుంది. ఇది మారదు. చేయాల్సిందల్లా ఒక్కటే, ఇక్కడ ఈ భాగాన్ని తీసివేయడం. కానీ పోల్ వద్ద ఫోకస్ అవుతున్న కిరణాన్ని గమనించండి. ఆ కిరణం పోల్ వద్ద పెద్ద కోణాన్ని తయారు చేస్తుంది. అలా వెళ్తుంది, దాదాపు ఈ విధంగా వెళ్తుంది. ఫలితంగా ఇప్పుడు కిరణాలు ఈ బిందువులో కలుస్తున్నాయి. మళ్ళీ మనం చూడవచ్చు, వస్తువుని అద్దానికి దగ్గరగా తీసుకొస్తే మనం స్క్రీన్ను కదిలించాల్సి ఉంటుంది. అద్దం నుండి వెనక్కి తీసుకెళ్ళాలి. గమనించారా? చిత్రం పెద్దదవుతుంది, ఇంకా ఇంకా పెద్దదవుతుంది. మీరు ఇది గమనిస్తున్నారని అనుకుంటున్నాను. ఇదే కొనసాగిస్తే అనుకుందాం, మనం వస్తువుని సరిగ్గా సి వద్ద ఉంచితే ఇప్పుడు చిత్రం సి వద్ద ఏర్పడుతుంది. సి వద్ద అన్ని కిరణాలు ఒకే చోట కలుస్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, చిత్రం ఎత్తు వస్తువు ఎత్తుతో సరిగ్గా సమానంగా ఉంది. ఇక్కడ వస్తువు సి వద్ద ఉంది, స్క్రీన్ కూడా దాని క్రిందనే ఉంది. మళ్ళీ మీరు గమనించవచ్చు, రెండింటి పరిమాణం పూర్తిగా ఒకేలా ఉంది. ఇప్పుడు వస్తువుని ఇంకా దగ్గరగా తీసుకొచ్చామనుకుందాం. దాన్ని ఎఫ్ మరియు సి మధ్య ఉంచుదాము. చాలా పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తాను. ఇప్పుడు వస్తువు ఎఫ్ మరియు సి మధ్య ఉంది. స్క్రీన్ ఎక్కడుంటుంది అంటే, స్క్రీన్ ఇంకా వెనక్కి ఉంచాలి, ఇక్కడెక్కడో ఉంటుంది. మళ్ళీ లైట్లు తగ్గిస్తే మీరు చూడగలరు, ఇక్కడ అందమైన పెద్దగా కనిపించే తల క్రిందులైన చిత్రాన్ని చూడండి. అది నిజంగా చాలా బాగుంటుంది. చివరికి మనం వస్తువుని ప్రధాన ఫోకస్ వద్ద ఉంచవచ్చు. ఇప్పుడు మీరు చూస్తారు, ఈ రెండు కిరణాలు ఒకదానికొకటి సమాంతరంగా అవుతాయి. ఫలితంగా అవి ఎప్పటికీ కలవవు. అంటే ఎలాంటి ప్రతిబింబం ఉండదు. ఇక ప్రతిబింబం అనేది ఉండదు. కొందరంటారు ప్రతిబింబం అనంతంలో ఏర్పడుతుంది అని, అంటే చాలా దూరంలో ఏర్పడుతుంది అని. కాబట్టి ప్రధాన బిందువు వద్ద ప్రతిబింబం ఉండదు. కానీ మనం అక్కడే ఆగాల్సిన అవసరం లేదు. ఇంకా ముందుకు వెళ్ళి వస్తువుని పి మరియు ఎఫ్ మధ్య ఉంచుదాము. ఇప్పుడు కాంతి కిరణాలు ప్రతిబింబం తర్వాత విస్తరించిపోతాయి. అవి ఒకదానికొకటి దూరంగా వెళ్తాయి. అందువల్ల మళ్ళీ నిజమైన ప్రతిబింబం ఏర్పడదు. దీన్ని స్క్రీన్పై పొందలేరు, ఎందుకంటే ఇది ఫోకస్ అవ్వడం లేదు. కానీ మీరు మీ కంటిని ఇక్కడో ఎక్కడో ఉంచితే మీ మెదడు మీకు చెబుతుంది, ఈ రెండు కాంతి కిరణాలు ఎక్కడో వెనుక నుండి వస్తున్నాయి. కాబట్టి మీరు ఈ వస్తువుని కొంచెం కదిపితే ఈ రెండు కిరణాలు విస్తరిస్తున్నాయి. కాబట్టి ఎక్కడో ఒక చోటు నుండి వస్తున్నట్లుగా కనిపిస్తుంది, ఇక్కడ నుండి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇదే మీ మెదడు భావిస్తుంది. ఫలితంగా మీరు చూస్తారు, ఈ బిందువు యొక్క ప్రతిబింబం ఇక్కడో ఎక్కడో ఉంటుంది, లేదా ఎక్కడో ఒక దిక్కున ఉంటుంది. అలాగే మీరు ఈ బిందువు యొక్క ప్రతిబింబాన్ని తీసుకుంటే అది ఇక్కడో ఎక్కడో ఉన్నట్లు కనిపిస్తుంది, లేదా ఇక్కడే ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రధాన అక్షంపై ఉన్న ఈ బిందువు యొక్క చిత్రం ఇక్కడో ఎక్కడో ఉన్నట్లు కనిపిస్తుంది. ఫలితంగా ఇది నిజమైన ప్రతిబింబం కాకపోయినా మీరు దాన్ని చూడగలుగుతారు. అందుకే దీన్ని మిథ్యా ప్రతిబింబం, వర్చువల్ ఇమేజ్ అని అంటారు. ఇది నేరుగా ఉంటుంది అని గమనించండి. దీన్ని స్క్రీన్పై పొందలేరు. ఇది పెద్దగా కనిపిస్తుంది. ఇది ఇంకొక లక్షణం. ముందు ఉన్న దాంతో పోలిస్తే ఇది పెద్దగా ఉంటుంది. దీన్ని వర్చువల్ అంటారు. ఎందుకంటే కాంతి కిరణాలు నిజంగా ఈ బిందువు నుండి రావడం లేదు, కానీ అవి ఎక్కడి నుండి వస్తున్నట్లుగా కనిపిస్తాయో మళ్ళీ మీరు గమనించవచ్చు. ఇప్పుడు నేను వస్తువుని చాలా దగ్గరగా తీసుకొచ్చాను. ప్రధాన ఫోకస్, ప్రధాన కేంద్ర బిందువు లోపల ఉంచాను. ఫలితంగా మనం చూస్తాం, ఇక్కడ స్క్రీన్ అవసరం లేదు, అవసరం ఉండదు. ఇప్పుడు మీరు నేరుగా అద్దంలోకి చూస్తే ఒక పెద్ద మిథ్యా ప్రతిబింబం చూడగలుగుతారు. స్పష్టంగా చూస్తారు, ఇది నేరుగా ఉన్న చిత్రం, ఇక తలక్రిందులుగా లేదు. ఇది ఒక పెద్ద చిత్రం. కాబట్టి లోపల పుటాకార అద్దాలు పెద్దగా కనిపించే
మిథ్యా ప్రతిబింబాల్ని ఇస్తాయి. అందుకే ఇవి షేవింగ్ అద్దాలు లేదా మేకప్ అద్దాలుగా ఉపయోగిస్తారు. ఇప్పుడు కుంభాకార అద్దాలు కాన్వెక్స్ మిర్రర్స్ గురించి చూద్దాం. ఇక్కడ ప్రధాన తేడా ఏమిటంటే ఇది ప్రతిబింబించే వైపు మనం వస్తువుని కదిలించాలి. అద్దం ఈ వైపు ఎక్కడో ఒక దిక్కున ఉంటుంది అనుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చిత్రం ఎక్కడ ఏర్పడుతుందో తెలుసుకోవడానికి మనం అదే ప్రక్రియని మళ్ళీ చేస్తాం. కాబట్టి ఇప్పుడు వీడియోని ఆపి మీరు కూడా స్వయంగా ప్రయత్నించడం మంచిది. ఒక కాంతి కిరణాన్ని గీద్దాం. ఈ వస్తువు పై భాగం నుండి అది వెళ్ళి అద్దాన్ని తాకుతుంది. ప్రధాన అక్షానికి సమాంతరంగా అద్దాన్ని తాకుతుంది. ఇది ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఈ కిరణం నాభి ద్వారా వెళ్ళదు. అది అద్దంలోకి వెళ్ళదు. కానీ అది నాభి నుండి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి అది పైకి ఇలా వెళ్తుంది. ఇది ఇక్కడి నుండి మొదలైనట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక కాంతి కిరణాన్ని గీద్దాం. దాన్ని నేరుగా పోల్ వైపు పంపుదాం. ఇక్కడ కూడా అదే విధానం. పోల్ వద్ద కూడా అదే జరుగుతుంది. ఇది పతన కోణం కాబట్టి ప్రతిబింబ కోణం కూడా అదే ఉంటుంది. కాబట్టి ప్రతిబింబం తర్వాత ఈ రెండు కిరణాలు ఒకదానికొకటి దూరంగా వెళ్తాయి. మీ మెదడు చెబుతుంది ఈ రెండు కాంతి కిరణాలు ఇక్కడ ఎక్కడో నుండి వస్తున్నాయి అని. అవి అక్కడి నుండి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఫలితంగా మీరు ఈ వస్తువు యొక్క చిత్రం ఇక్కడ చూస్తారు. చివరకు మీకు ఒక మిథ్యా ప్రతిబింబం వర్చువల్ ఇమేజ్ లభిస్తుంది. మరియు అది పోల్ మరియు ఫోకస్ మధ్య ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా చెప్పగల విషయం ఏమిటంటే వస్తువు ఎక్కడ ఉంచినా కుంభాకార అద్దంలో ఎప్పుడూ ఒక చిన్న మిథ్యా ప్రతిబింబమే వస్తుంది. మీ వద్ద కుంభాకార అద్దాలు లేకపోతే ఒక పార్కింగ్ స్థలానికి వెళ్ళి అక్కడ పార్క్ చేసిన ట్రక్ యొక్క ప్రతిబింబాన్ని చూడండి. ఆ ట్రక్ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు గమనిస్తారు ఆ ట్రక్ యొక్క చిత్రం పరిమాణంలో చిన్నగా ఉంటుంది. ఎందుకంటే అవి కుంభాకార అద్దాలు. ఇవి చిత్రాలను చిన్నగా చూపిస్తాయి. అందువల్ల ఎక్కువ భాగాన్ని చూడవచ్చు. ఫలితంగా ఈ అద్దంలో మీరు మరింత ప్రాంతాన్ని చూడగలుగుతారు. అందుకే ఈ అద్దాలు సాధారణంగా పార్కింగ్ ప్రదేశాల్లో ఉపయోగిస్తారు. మూలల చుట్టూ చూడడానికి ఈ అద్దాలు పార్కింగ్ ప్రదేశాల్లో ఉపయోగిస్తారు. చివరగా ముఖ్యమైన సారాంశం ఏమిటంటే ఈ అన్ని కేసులను కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా పరీక్షలో అడిగినప్పుడు చేయాల్సిందల్లా ఒక్కటే, రే డయాగ్రామ్ను గీయడం. అప్పుడు మీరు అన్ని ప్రతిబింబ లక్షణాలను తెలుసుకోగలుగుతారు.